సార్ మీరు కోచింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్కి మీ డే షెడ్యూల్ ఎలా ఉండేది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఎలా ఉండేది మీ షెడ్యూల్ అంతా? షెడ్యూల్ అంటే ఏం లేదరి మార్నింగ్ టు ఈవినింగ్ షెడ్యూల్ అంటే ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉండింది. ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉపాధి కోసం కువైట్ అక్కడ వెళ్ళారనేసి. మా ఇంట్లో మా సిస్టరు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన దానివల్ల మా బావ కూడా అక్కడే కువైట్లో ఉన్నాళ్ళే. ఇంకా తనకు చూసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. ఆ అమ్మాయి చాలా సీరియస్ అంటే జస్ట్ అమ్మాయి వెయిట్ 30 kilos వెయిట్కి వచ్చేసింది. 30 kilos వెయిట్ అంటే ఇంకెలా చూసుకుని ఎలా ఉంటుంది. ఒక పెళ్ళైన అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంటే 30 kilos వెయిట్ వచ్చేసిందంటే 60 నుంచి 30కి వచ్చిందంటే ఎంత సిక్ అయిపోయింటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి మార్నింగ్ నుంచి వామిటింగ్సే. ఆ అమ్మాయికి టిఫిన్ ఇంకా మాకు ఎవరు చేసేవాళ్ళు లేరు కదా. టిఫిన్ అయినా భోజనం అంతే, ఇంకా డైరెక్ట్ భోజనమే లేదు, టిఫిన్ అనేది ఏం లేదు. నేనే మార్నింగ్ లేస్తాను, వంట సెక్షన్ అంతా చూసుకుంటాను, నేను తినేసి అమ్మాయికి పెడతాను. ఇంకా అమ్మాయి తింటే అసలు జస్ట్ అంటే అమ్మాయి అంటే ఎంత తింటుంది అంటే సింగిల్ ఇడ్లీనో లేదా కోడిగుడ్డు సైజ్ అంతే, కొంచెం తింటుంది అంతే. అది కూడా వామిటింగ్ ఏముండదు, నీరసం. అమ్మాయి ఎలా అంటే ఇంకా మాటలు, అమ్మాయి ఫిజికల్లీ కొంచెం హ్యాండిక్యాప్, చెవులు వినిపించవు. ఎలా అంటే మొత్తం నోట్లోంచి వామిటింగ్ కంటిన్యూ పోతూనే ఉంటుంది, లేయర్స్ పోతూనే ఉంటుంది. ఇంకా ఏం చేయాలి, ఏం డాక్టర్ని అడిగితే ఈ అమ్మాయి కనీసం ఫ్లూయిడ్స్ అన్నీ ఇవ్వాలి, ఏదో ఒకటి, ఇలా తినకపోతే కష్టము అని చెప్పాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ జయచంద్ర అని ఒక అన్న ఉండే, బాగా క్లోజ్. ఇంకా అన్నను పట్టుకొని కాల్ చేసేది, వచ్చి రా అన్న అంటే ఇంటి దగ్గరే వచ్చి సెలైన్ బాటిల్స్ పెట్టేవాడు. ఇంకా మార్నింగ్ 10 నుంచి ఇంకా ఇంతే, 10 నుంచి ఇంకా 3-4 వరకు ఆ బాటిల్స్ 3-4 స్లోగా. అమ్మాయికి ఏంటంటే ఆ నరాలు సెలైన్ పెట్టాలి అన్నా కూడా అమ్మాయి నరాలు కూడా కనిపించేవి కాదు. చాలా కష్టం తనకైతే. చాలాసార్లు ట్రై చేస్తారు ఆ క్యాన్లా పెట్టాలన్నా కూడా. అంత స్లోగా వెళ్ళేది అమ్మాయికి అయితే. ఈవినింగ్ 4-5 అయిపోతుంది అమ్మాయికి. ఒక 3 బాటిల్స్ సెలైన్ నింపాలన్నా 3-4 అయిపోయేది అమ్మాయికి. అంత స్లోగా ఉండే. ఆ అమ్మాయిని చూసుకోవడానికి నాకు టైం సరిపోతుంది, అక్కడే కూర్చొనే ఉండాలి. ఇంకా 4 అయిపోయిందా, 4 తర్వాత మళ్ళీ ఏమన్నా నేను ఇంకా మా అమ్మమ్మ ఉండే, ఆమెను పిలిచి ఆమె వస్తే కన్నా సాయంత్రం 6-7 కంతా ఆమె వస్తుంది. ఆమె కాల్ చేస్తే 7 తర్వాత భోజనం చేసుకొని తర్వాత మిద్దెపైకి వెళ్ళిపోతుంది. ఆ మిద్దెపైకి వెళ్ళి ఇంకా 8 నుంచి ఒక 6 hours, ఓకే, 8 నుంచి ఒక 6 hours కూర్చుంటుండే. 4 to 6 hours నైట్ పూట చదువుకుంటుంటే. మొత్తము నాకు దగ్గర 2 months 3 months ఇదే అమ్మాయితో ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతకుముందు కూడా నాకు ఇంకా అమ్మ వాళ్ళు అక్కడ పోకముందు కూడా నేను మొత్తం కష్టమే లే, మేమేమో ఉన్న ఫ్యామిలీ అయితే కాదు. నేను 8th class చదివే 8th class నుంచే మ్యాక్సిమం ఇప్పుడు 8th 9th 10th మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా. ఈ హాలిడేస్లో మనకు ఎలాగూ మనం ఇంతే కదా, మనకు జాబు కానిస్టేబుల్ ఇలా అన్నీ ఏం ఐడియా లేదు అప్పుడైతే నాకైతే కదా. మొత్తం హాలిడేస్ వచ్చాయంటే మనం ఇంకేం చేయగలుగుతాము, ఏం చేయలేము అనేసి హాలిడేస్లో పెయింటింగ్ వర్క్స్కి వెళ్ళడము, పెయింటింగ్ వర్క్ చేయడము, ఆ డబ్బులు పోగు చేసుకోవడము, మనకు ఇంట్లో కావచ్చు, నా ఓన్ కావచ్చు, బట్టలకు స్టడీస్ కోసమని పెయింటింగ్ వర్క్ చేయడము. ఇంకా పెయింటింగ్ వర్క్ చేశాను. పెయింటింగ్ వర్క్స్ అలా హాలిడేస్లో దగ్గర నాకు జాబ్ వచ్చేంత వరకు 6 years చేశాను పెయింటింగ్ వర్క్ హాలిడేస్లో. ఇది కాకుండా కేబుల్ వర్క్ చేశాను. ఇక్కడే మన అనంతపురం డిస్టిక్లో ధర్మవరం ఉంది కదా, ఇక్కడికి వచ్చి పట్టు చీరలు నేస్తారు కదా ఇక్కడ, అక్కడ పట్టు చీరలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. చాలా కష్టాలు పడ్డాం జాబ్ రాక ముందు. ఇవన్నీ చూసే ఇంత ఎందుకు కష్టపడ్డాము ఈ విధంగా ఎందుకని ఇప్పుడు డిగ్రీ నేను చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడంటే కదా, ఇవన్నీ చూసే ఎందుకు రా, ఎంత కష్టపడ్డాము, ఇవన్నీ ఎందుకు, అంతో ఎంతో చదువుతాం మనము, ఒకసారి ట్రై చెయ్యి, కోచింగ్కి వెళ్ళి ఏదో విధంగా ట్రై చెయ్యి, మేము కూడా కావాలని హెల్ప్ చేస్తాం నీ కోచింగ్కు అని ఫ్రెండ్ బాగా మోటివేట్ చేశాడు వాడు. ఇంకా తర్వాత చెప్పాను కదా ధర్మ, ప్రతాప్ వీళ్ళు అనేసి, ఆ ప్రసన్న వీళ్ళంతా హెల్ప్ చేయడం వల్ల ఈ పొజిషన్కి వచ్చాము. తర్వాత గ్రేట్ సార్. కష్టపడడం అయితే మేమైతే బాగా చిన్నప్పుడు అంటే కూలీ చేసుకునే ఫ్యామిలీనే, ఏమి ఉన్న ఫ్యామిలీస్ అయితే కాదు. సార్ మీది కోచింగ్ అప్పుడు కోచింగ్ సెంటర్ మీరు ఎక్కడ వెళ్ళలేదు అంటున్నారు కదా, రూమ్లోనే మీరు ఏ సబ్జెక్ట్కి ఇంత టైమింగ్ అని ఎలా సెట్ చేసుకునేవాళ్ళు చదవాలని? అరే నేను ఎలా అంటే నాకు చెప్పాడు ధర్మమామ చెప్పాడు, ఒక్కో సబ్జెక్టు కనీసం నువ్వు నేను మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ నాకేం రాదు.
మ్యాథ్స్ రాకపోతే జిఎస్ పట్టు ఉంది అంటే జిఎస్ మంచిగా చదవరా, మ్యాథ్స్ నేను అక్కడికి వచ్చాక నేను నీకు 1 మంత్ నేను చెప్తానులే అని చెప్పాడు. మ్యాథ్స్ అయితే నేను ఫస్ట్ 2 monthsలో పూర్తిగా పక్కన పెట్టేశాను. మ్యాథ్స్ ఏం టచ్ చేయలేదు, ఓన్లీ జిఎస్ పైనే. జిఎస్కే మనకి బుక్స్ కొన్ని తీసుకొని 6th to 10th బుక్స్ తీసుకొని సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మళ్ళా మనకి మార్కెట్లో మాకు అప్పుడు హైటెక్ విజయరహస్యం అని ఒక బుక్ ఉండే, మొత్తం దాంట్లో ఓవరాల్గా జిఎస్ సంబంధించి మొత్తం ఉండే. ఆ బుక్ ఇవన్నీ ఒక 2 hours ఒక్కొక్క దానికి కేటాయించుకొని చదువుతూ ఉంటాయి. మళ్ళీ అర్లీ మార్నింగ్ అయితే కనుక మా పక్కింటి వాళ్ళకు న్యూస్ పేపర్ వస్తుండింది. కరెంట్ అఫైర్స్ అని మంచి ఎక్కువ అడుగుతాడు అని కూడా మామయ్య చెప్పాడు నాకు. కరెంట్ అఫైర్స్ ఎలా మామంటే న్యూస్ పేపర్ చదవరా సరిపోతుంది అన్నాడు. ఇప్పుడంటే మొబైల్స్ అది ఇది విచ్చలవిడిగా ఉన్నాయి, వాడేస్తున్నారు. అప్పుడు మాకు మొబైల్స్ ఏం లేవు, మొబైల్ వాడేవాళ్ళం కాదులే, కీప్యాడ్ మొబైల్ ఉండే. ఆ కరెంట్ అఫైర్స్ అయితే కనుక మార్నింగ్ పక్కింటికి ఆ పేపర్ తీసుకొని 1 hour వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర కూర్చొని కరెంట్ అఫైర్స్ కోసమే పేపర్ చదివేవాడిని. అంతకుముందు అయితే మ్యాక్సిమం క్రికెట్ కోసము ఏదో పేపర్ చూస్తుంటాం. కానీ మా ఇట్లా ప్రిపేర్ అయ్యే సమయానికి అయితే ఎక్కువ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదువు అందులో దొరుకుతాయి. ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. న్యూస్ పేపర్ మీరు చదవడం వల్ల మీకు ఎంతవరకు కోచింగ్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సపోర్ట్ చేసింది? మీకు న్యూస్ పేపర్ చాలా హెల్ప్ చేసింది. న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ దగ్గర మేము న్యూస్ పేపర్ రెడీ చేసుకునేవాడిని. అంటే న్యూస్ పేపర్ చదివి అక్కడ ఏం మనకి మంచిగా అనిపించింది ఓ బుక్లో రాసి పెట్టుకుంటూ ఉండే. నేను ఇంటి దగ్గర పేపర్ తీసుకెళ్ళి అక్కడికి రాసుకొని అవి మళ్ళీ నేను నోట్స్లో ఎక్కించుకునేవాడిని. ఓకే. అలా లాస్ట్ ఎగ్జామ్ రోజు కూడా కరెంట్ అఫైర్స్ ఈనాడు పేపర్లో ఇచ్చాడు. ఆ లాస్ట్ రోజు ఇచ్చిన 3 bits కూడా అందులో ఇచ్చాడు. ప్రతిభ అనే ఈనాడులో వచ్చేది. అవును సార్, అవును. అందులో లాస్ట్ రోజు చూసుకొని 3 bits వచ్చేది దాంట్లోంచి. ఎగ్జామ్ రోజు చూసుకొని ఎగ్జామ్కి పోయిన రోజు కూడా 3 bits వచ్చాయి అందులోంచి. సో ఖచ్చితంగా ఇప్పుడున్న ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాళ్ళందరికీ మీరు 100% న్యూస్ పేపర్ చదవండి అనేది సజెస్ట్ చేస్తారు. చదివితే చాలా అంటే చాలా బెటర్. కరెంట్ అఫైర్స్ మనం అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఒకటి మనం ఏమంటే మనం ఏం చదివామనేది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చామంటే కనుక మనకు బెస్ట్గా ఉంటుంది. మనం గుర్తుంటుందిలే అనుకోవచ్చు. 100% ఎవరైనా అలాగ అనుకుంటాం. నేనైనా కూడా ఇదేముందిలే నాకు గుర్తుంటుంది అనుకుంటాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు మా పక్క డిస్టిక్ చిత్తూరు డిస్టిక్లో ఆర్స్లీ హిల్స్ ఉంది. ఆర్స్లీ హిల్స్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు నాకు. అది కూడా నా పక్కన వాళ్ళని అడిగాను నేను, ఆర్స్లీ హిల్స్ ఎక్కడ ఉంది అనేది. అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. వీళ్ళు గైడెన్స్లో బుక్స్ ఇవి చదువు ఇలా చదువు అని వీళ్ళైతే నాకు ఎప్పుడైతే పలాంది తీసుకో మార్కెట్లో ఈ బుక్ దొరుకుతుంది తీసుకో వెళ్ళి ఇవి చదువు అంటే వాళ్ళు చెప్పినట్టు ఆ బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఒక్కొక్క దానికి 2 hours కేటాయించుకుంటూ 4 to 6 hours వాటిపైన జిఎస్ పైనే ఫోకస్ చేస్తారు. జనరల్ సైన్స్ మీద. జనరల్ సైన్స్ చాలా మంది జస్ట్ చదువుకుంటూ వెళ్తూ ఉంటారు సార్. అలా కాకుండా నోట్స్ ఏదైనా ప్రిపరేషన్ ఓన్ నోట్బుక్ ఏమైనా ప్రిపేర్ చేసి గైడెన్స్ లాగా నోట్బుక్ ఏమైనా మీరు ప్రిపేర్ చేసుకున్నారు? ఓన్ నోట్బుక్ ఏదైనా ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ అట్లా ఏమన్నా? అది ఖచ్చితంగా చేసుకోవాలి. అక్కడ మనకి ఇప్పుడు హిస్టరీ ఇవన్నీ ఉంటుంది కదా, జాగ్రఫీ ఇవన్నీ చాలా మ్యాటర్ ఉంటుంది. మొత్తం వాళ్ళు మ్యాటర్ అంతా నీట్గా ఇచ్చింటాడు. దాంట్లో కీ పాయింట్స్ మనకి అయితే మనకు ఇవి మనకు సరిపోతుంది అని మనకి ఇది సరిపోతుందని అవగాహన వస్తుందంటే రిపీట్గా బుక్ 2-3 times మనం చదివాము అంటే కనుక ఇది అవసరం లేదు, ఇది అవసరము. అది కాకుండా మనకి అప్పుడు మా మామ వాళ్ళు ఆల్రెడీ 2-3 times వాళ్ళు అటెంప్ట్ చేశాడు మా మామ కానిస్టేబుల్ దానికి. కాబట్టి మామకు అవగాహన నాకు చెప్పాడు, ఇవి చదువు ఇలా చదువు, ఇక్కడ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది. హిస్టరీకి వచ్చేళ్ళకి ఢిల్లీ సుల్తానులు, మొఘల్స్ ఇలా కొన్ని చెప్పాడు అనమాట నాకు, ఇవి పర్టికులర్ చదువు అని. ఇప్పుడుండే పిల్లలకి ప్రీవియస్ పేపర్స్ అంటే దొరుకుతాయి బుక్ స్టాప్లో మనకి. మార్కెట్లో దొరికే అన్ని బుక్స్ చదవడం కరెక్టా, లేకపోతే అందరూ గైడెన్స్ ఆఫ్ ఎవరిదైనా సజెస్ట్ చేసి తీసుకోవడం కరెక్టా? ఫస్ట్ టైం నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా సీనియర్స్ కానీ ఆల్రెడీ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కానీ ఎవరినో అడిగి ఏదైనా కానీ ఒక్కరే ఉండాలి. నువ్వు ఒకటి చెప్పావు, నేను ఒకటి చెప్పాను, ఇంకో పర్సన్ ఇంకోటి చెప్పారు, ఒక్కొక్కరు చెప్పింది తీసుకుంటూ పోతే కాదు. ఇక్కడ జనరల్ ఇప్పుడు యూట్యూబ్ లో చెప్తుంటారు, ఈ బుక్ బాగుంది, ఇది చూడండి, ఇది ట్రై చేయండి, కింద లింక్ లో పెట్టి మీరు పర్చేజ్ చేయండి, తక్కువకి వస్తుంటారు కదా సార్. వాటికి మీరేం చెప్తారు ఆన్సర్? నాకు తెలిసి ఫస్ట్ స్టార్ట్ చేసే పిల్లడికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరో సీనియర్స్ని అడుగు. నీకు తెలిసింటే ఒక 3-4 అడుగు. ఆ 3-4 ఎవరైతే ఎక్కువ ఆథర్ పేరు చెప్తారో, హిస్టరీ సీనయ్య సార్ చెప్తారో, లేదంటే ఉపేంద్ర సార్ చెప్తారో, ఇలా ఉంటారు కొందరు ఉంటారు. వాళ్ళల్లో ఎక్కువ మంది ఏదైతే చెప్తారో అది ఒక్కటే తీసుకో.
ఒక్క బుక్కే నువ్వు రిపీట్గా చదువు, ఎక్కడికి పోదు దాని నుంచి 1 or 2 మార్క్స్ దాని నుంచి పోతే బయట పోవచ్చు తప్ప ఆ బుక్ నుంచి ఎక్కడికి పోదు. ఒకే బుక్ పట్టుకోండి. ఎలాగో ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నారంటే చాలా హెల్ప్ అవుతుంది. అది బుక్ స్టాప్లో మనకు మస్తు దొరుకుతున్నాయి ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటూ మనకి ఏది తెలియనప్పుడు ఈ బిట్ ఎక్కడి నుంచి అడిగాడు, ఏ లెసన్ నుంచి అడుగుతున్నాడు, ఒక ప్రీవియస్ పేపర్స్ 5 to 10 తీసుకున్నామంటే కన్నా దాంట్లో ఏ లెసన్ నుంచి ఏమడిగాడు, రిపీట్ ఎక్కడ చేస్తున్నాడని తెలిసిపోతుంది మనకి. ఓకే. అప్పుడు అంటే మాకు అంత అవగాహన లేదు. ఇప్పుడైతే మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి బుక్స్. ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే సరిపోతుంది. అది ఓకే సార్. ఇప్పుడు కోచింగ్ తీసుకున్నారు, నెక్స్ట్ హార్డెస్ట్ స్టెప్ వచ్చి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం. ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, దీనిలో ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, మీరు అప్పుడు రాసినప్పటికి ఇప్పటికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫుల్ డీటెయిల్గా? అరే నెగిటివ్ మార్క్స్ అంటే ఇప్పుడు ఏం లేదు. అది మేము రాసినప్పుడు 2:1 నెగిటివ్ ఉండింది. మా బ్యాచ్ ఫస్ట్ కానిస్టేబుల్ దాంట్లో మా బ్యాచ్ లాస్ట్. ఓకే. ఇప్పుడైతే అదేం లేదు. అప్పుడు మాకు 5 KM ఉండింది, ఇప్పుడు 5 KM కూడా లేదు, తీసేశారు. ప్రిలిమ్స్ అని డైరెక్ట్ ఎగ్జామ్ పెడుతున్నారు. 5 KM లేకుండా ప్రిలిమ్స్ పెడుతున్నారు ఎగ్జామ్. ఈవెంట్స్ ఉంటాయి. అది ఈవెంట్స్ అంటే ముందు మాదిరిగా 5 star హార్డ్ ఏం లేదు ఇప్పుడు ఏమి. ఇప్పుడు ఓన్లీ 3 అంటే 1600 ఒకటి, 100 ఒకటి, లాంగ్ జంప్, 3 ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. ఈ 3 ఈవెంట్స్ కూడా మా కానిస్టేబుల్లో ఇప్పుడు సివిల్, AR, APSP ఇలా 3 ఉంటాయి. అంటే ఏం సార్ సివిల్, AR? సివిల్ అంటే ఇప్పుడు స్టేషన్స్ ఉంటాయి కదా, మనం చుట్టూ చూసి మన విలేజెస్ కానీ ఎక్కడైనా కానీ టౌన్లో స్టేషన్లు ఉంటాయి కదా. ఓకే. సివిల్ అంటే మ్యాక్సిమం ఏదో సివిల్ అంటే స్టేషన్కి. ఓకే. AR అన్నామంటే ఇప్పుడు SP ఆఫీస్ ఉంది. SP ఆఫీస్ నుంచి ఇప్పుడు డిపార్ట్మెంట్లో డ్రైవింగ్ సెక్షన్ కానీ, గన్మెన్లు కానీ, ఖైదీలను ఎస్కాట్ తీసుకెళ్తుంటారు. మ్యాక్సిమం ఇప్పుడు SP గారి హౌస్ కావచ్చు, కలెక్టర్ గారి హౌస్ కావచ్చు, మనకి ఇంకా మన ఖజానా ఏదైనా ఉంటే అక్కడ సెక్యూరిటీ వెళ్ళచ్చు. ఇవంతా ARలో ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇంకా APSP బెటాలియన్స్ అంటే ఇంకా వాళ్ళు కూడా స్పెషల్ ఫోర్స్. కానీ అందరికీ బేసిక్ అయితే ఒకటే హరి. ఇప్పుడు APSP అయినా, సివిల్ అయినా, AR అయినా కూడా అందరికి ఒకటే ఎగ్జామే ఉంటుంది, ఒకటే బేసిక్ శాలరీనే ఉంటుంది. అలా ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత వీటిల్లో అలవెన్సెస్లో తేడా ఉంటుంది, కానీ బేసిక్ అయితే అందరికి ఒకటే ఉంటుంది. ఇది ఎలా అంటే సివిల్, AR, APSPని ఎలా కూర్చోబెడతారంటే, మనం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ రాసేటప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదా, అప్పుడే ఆప్షన్స్ మనం పెట్టుకుంటాం. ఓకే.